వచ్చేసి పన్నీర్ కూర, పన్నీర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ ఒక 2 తీసుకున్నాను, పెద్ద పెద్దవి. టమాటాలు ఒక పెద్దవి ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ఒక పావు ఆయిల్ వేసాను కడాయిలో. ఇవి నూనె వేడెక్కింది, ఇప్పుడు ఇవి వేసుకోవాలన్నమాట. వేసుకోవాలి. ఒక 9 జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. మసాలా దినుసులు అన్నీ కలిపి ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, సాజీరా, ఇవన్నీ చారు ఇవన్నీ వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను. నాలుగు పచ్చిమిరపకాయలు, ఒక బగారా ఆకు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి, వేయించుకోవాలన్నమాట. ఇది ఒక స్పూన్ వేసుకోవాలి. ఓకే అండి, ఇందాక నేను అన్నీ వేయించుకున్నాను కదండి, అది ఇలా పేస్ట్ చేసుకున్నాను, మెత్తగా పైన పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన చేసే విధానము, ఇప్పుడు ఒక 3 పావుల నూనె పోసుకుంటున్నాను. ఆయిల్ హీటెక్కాలి. ఆయిల్ హీటెక్కింది. ఇప్పుడు హోల్ గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను. ఒక 4 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు కూడా ఒక 4 వేసుకుంటున్నాను. వేడయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి ఆయిల్ని. ఇంకో కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఓకే అండి, వేగింది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసుకుంటున్నాను. స్లోలోనే చేసుకొని, మంట స్లోలో పెట్టుకొని చేసుకోండి, లేకుంటే చిలుతాయి మీద. కొంచెం వేగాలి. ఇక్కడ నేను పన్నీర్ పోసుకుంటాను. ఇది 400 గ్రామ్స్ అండి పన్నీరు. 400 గ్రామ్స్ తీసుకున్నాను. ఓకే అండి, నేను ఇలా పీసెస్ కట్ చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెము గరమైంది. దీంట్లో ఇప్పుడు కారం 2 స్పూన్లు, 2-2.5 స్పూన్లు వేస్తాను. కొంచెం స్పైసీ ఉంటుంది, బాగుంటుంది. సాల్ట్ వేయలేదండి ఇప్పటిదాకా నేను, కారం కానీ సాల్ట్ కానీ. సాల్ట్ వచ్చేసి 2 స్పూన్లు వేస్తాను, ఎందుకంటే కొంచెం తక్కువనే తింటాము మేము సాల్ట్. వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని మంటని పెద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ వాటర్ ఉన్నాయండి, ఇవి అవి దాంట్లో. ఓకే అండి, ఇది వాటర్ పోసుకున్నాను కదా కొంచెము, ఇది పైకి తేలింది ఆయిల్ చూడండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉడికేదాకా కొంచెం కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటున్నానండి. కొన్ని వాటర్ పోసుకొని పన్నీర్ వేసేసుకుంటాను. కొంచెం పన్నీర్ కూడా దీంట్లో ఉడకాలి కదా,
కొంచెం పన్నీర్ వేసుకుంటాను. ఇది ఏం చేసుకుంటే కూడా బాగుంటుంది పన్నీరు. నేను ఏం చక్కుంటేనే వేస్తున్నాను. ఇంకా దీంట్లో మసాలా అది వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా వేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి, నిమ్మకాయ పేస్ట్, నిమ్మకాయ రసం కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి, ఇట్లా నలిచి వేసుకోండి. కొత్తిమీర